అంటే మీరన్నట్టు సార్ ఇప్పుడు మామూలుగా సాలరీడ్ క్లాసు పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఒక మేజర్ ఎక్స్‌పెండిచర్ వాళ్ళ జీవితాల్లో పిల్లల ఎడ్యుకేషన్. కరెక్ట్. సో, ఎడ్యుకేషన్ ఫండ్ అంటూ తీసి పెట్టాలని కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా వింటున్నాం. అవును. అది ఎంత తీసి పెట్టాలి? ఏ బేసిస్ మీద అనేది. ఇప్పుడు మెడికల్ చదువు అంటే దాదాపు కోట్లలో ఉందండి. ₹1,00,00,000 వదిలిపోతుంది ఈజీగా. ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా నువ్వు కూడా. ఎంబీబీఎస్ సరిపోదు కదా, పీజీ చేయాలి, దానికి 2-3 కోట్లు దానికి అవుతోంది. సో, వాళ్ళు ఆ వయసుకొచ్చేసరికి ₹1,00,00,000 మనం తీసి పెట్టుకోవాలైతే. అవునండి. సో, అది ఎలా ప్లాన్ చేయాలి సార్ అది? దానికి చాలా ఈజీగా సిస్టమేటిక్గా చేయొచ్చండి. చేయడానికి రెండే విషయాలు కావాలి. డిసిప్లిన్ కావాలి, కొంచెం డబ్బు కావాలి, అంతే. మరీ ఎక్కువ డబ్బు అక్కర్లేదు. అంటే పిల్లాడు పుట్టగానే ఒక 2-3 ఏళ్ళు ఉన్నప్పుడు, సెకండ్ థర్డ్ స్టాండర్డ్ ఉన్నప్పుడు వాళ్ళకి 10-12 ఏళ్ళు మనం టైం ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ గ్రో అవడానికి మనం దానికి చిన్న మ్యూచువల్ ఫండ్కి వచ్చినప్పుడు మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకుని గోల్ బేస్ ప్లానింగ్ మేము చేసి పెట్టగలం. దాదాపు ఒక 15 ఏళ్లలో ఇంత డబ్బు కావాలని బ్యాక్ వర్క్ చేసి నెలకి ₹10,000 ఎస్ఐపి సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తే అతను ఆ గోల్ అచీవ్ చేయగలరండి. ఆ డబ్బును తీయకూడదు, ఆ డబ్బు గురించి వరి అవ్వకూడదు, పెరుగుతుంది అది. ఆ డబ్బులు సేఫ్గా ఉన్నాయని ఎలా సార్? ప్రతిరోజు చూడొచ్చండి. అంటే ఒక యాప్ ద్వారా చూడొచ్చు. తర్వాత అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇండియా ప్రస్తుతం ఒక 70 లక్షల కోట్ల ఏఎం ఉన్న ఇండస్ట్రీ అండి అది. మ్యూచువల్ ఫండ్స్ 50 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇండియాలో ఆపరేట్ అవుతున్నాయి. ఏకంగా మరి నరేంద్ర మోడీ గారి మ్యూచువల్ ఫండ్ గురించి ఆయన ప్రస్తావన చాలాసార్లు చేశారు ఆయన.